హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో, మనం ఇవాళ చూస్తున్న మార్కెట్‌లో ప్రతి ఒక్కరు చీజ్ దోస కావాలా? ఏ ప్రోడక్ట్ చూసినా చీజ్, బటర్ ఎక్కువగా వేస్తున్నారు. యూజువల్లీ మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మేజర్‌లీ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాలు పాలెలా వస్తున్నాయంటే బర్రె నుంచి కానీ, మేకల నుంచి కానీ తీసిన మిల్క్, ఆ మిల్క్ ద్వారా మనకి మిల్క్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కానీ మనం ఊహించినంత రేంజ్‌లో మాత్రం ఆ మిల్క్ ఖచ్చితంగా రావు. సో, మిల్క్‌ని అడల్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ ఈ పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ఐస్ క్రీమ్ గానీ, లేదంటే చీజ్ గానీ, బటర్ గానీ ఎలా వస్తున్నాయి? అంతమందికి ఎలా సరిపోతున్నాయి? ఇలాంటి డేంజరస్ థింగ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి? సో, అసలు సీ మిల్క్ ప్రొడక్షనే లేనప్పుడు, మిల్క్ ప్రొడక్షనే తక్కువగా ఉన్నప్పుడు, మిల్క్ నుంచి వచ్చే ఈ ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువగానే వస్తాయి కదా! సో, ప్రతి ఒక్కరి దగ్గర ఏ షాప్‌లో చూడు, ఏ బండి దగ్గర చూడండి, ఏ రెస్టారెంట్‌లో చూడండి ఇంతింత చీజ్, ఇంతింత బటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సీ మనల్ని చాలా ఈజీగా మోసం చేస్తున్నారండి. ఫస్ట్ మిల్క్ విషయంలో మోసం చేస్తున్నారు. మనం మిల్క్ చెప్పాను కదా! మిల్క్‌లో మనకి చాలా రకాల అడల్ట్రేషన్స్ జరుగుతున్నాయి. జస్ట్ సోప్ వాటర్ వేసి నురగొచ్చేలాగా చేస్తున్నారు. కార్న్ స్టార్చ్ కానీ, లేదంటే నార్మల్ స్టార్చ్ వేసి దాన్ని ఎక్కువగా థిక్‌నెస్ చేస్తున్నారు. సో, చాలా అంటే చాలా అడల్ట్రేషన్స్ జరుగుతున్నాయి మిల్క్‌లో. ఎందుకు ఇలా చేస్తున్నారు? పాల పొడి, సింపుల్‌గా పాల పొడిలో వాటర్ ఏసేసి పెడుతున్నారు. కొన్ని టైప్స్ ఆఫ్ క్రీమ్స్ ఉంటున్నాయి. ఏవి ఉంటున్నాయి, ఏవి లేవు, ఏది ఒరిజినాలిటీ అనేది మాత్రం ఇంకా ఐడెంటిఫై అవ్వట్లేదు. సో, మనం నిజంగా మన పిల్లలకి ఒరిజినల్ పాలు ఇస్తున్నామా లేదా అనే దాని మీద కూడా ఒక పెద్ద క్వెషన్ మార్కే మనందరికీ. సో, మొత్తం అడల్ట్రేషన్ కల్తీ చేసి పడేస్తున్నారు. సో, ఇలా కల్తీ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే మన హెల్త్ ప్రాబ్లమేనండి. మనం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది దీనివల్ల. సో, పిల్లల మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్‌గా ఉండదు. అండ్ వాళ్ళకి లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ప్యూరిఫికేషన్‌లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది మనం పిల్లలకి ఇచ్చినప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మిల్క్ ప్రొడక్ట్స్‌కి వచ్చేద్దాం. ఈ బటర్, చీజ్ ప్రతి షాప్‌లో చూసినా కూడా మనకి ఇది ఈజీగా కనిపిస్తుంది. దీని సంగతి ఏంటి అని చూస్తే మ్యాటర్ ఏంటంటే దీంట్లో వనస్పతి యాడ్ చేస్తున్నారు. చీజ్ లాగా కనిపించడానికి, బటర్ లాగా కనిపించడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని అందులో యాడ్ చేస్తారు. అదే బటర్ అయిందనుకోండి దానిలో వనస్పతి యాడ్ చేస్తారు. సో, ఈ వనస్పతి డాల్డా ఉంటుంది కదా! డాల్డాని అందులో యాడ్ చేసి అసలు మనకి అది బటరా? కాదా? అని క్లారిటీ కూడా ఉండదు. చూడగానే రియల్ బటర్ ఏమో అని నమ్మేసి మనం యూజ్ చేస్తామనమాట. సో, దానివల్ల బటర్‌లో అంటే యూజువల్లీ బటర్‌లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి అనుకుంటాం కానీ కంప్లీట్‌లీ 200% ఫ్యాట్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి ఇక్కడ. సెకండ్ థింగ్ వచ్చేసి చీజ్ అలా చేస్తున్నారు. సో, చీజ్‌లో మాత్రం కొంచెం మిల్క్, కొంచెం పాల పొడిలో వాటర్ యాడ్ చేస్తున్నారు. అండ్ ఒరిజినల్ మిల్క్ ఫ్లేవరు అలా కనిపియడానికి మనకి కొన్ని టైప్స్ ఆఫ్ కెమికల్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో, ఫ్రిడ్జ్‌లోంచి తీసి మన మొహాన పడేస్తున్నారు. మనం దాన్ని తీసుకుంటున్నాం. పన్నీర్‌ని కూడా కల్తీ చేస్తున్నారు. దాంట్లో రబ్బర్ యాడ్ చేస్తున్నారు. సో, ఏంటి అంటే లేటెక్స్ ఉంటుంది కదా! సో, ఈ లేటెక్స్ చెట్టు నుంచి తీసుకొనొచ్చేసి రబ్బర్ చెట్టు నుంచి లేటెక్స్ తీసుకొచ్చి దాన్ని అందులో పడేసి ఈజీగా మనకి ఏదైతే పన్నీర్ ఉంటుందో పన్నీర్ తెస్తున్నారు. సో, ఈ పన్నీర్ కూడా 200% కంటామినేషనే. సో, ప్రతి ఒక్కటి కూడా అడల్ట్రేషన్ జరిగిన ఫుడ్డే అండి. ఇదొక్కటే కాదు మనకి మిల్కే కాకుండా చాలా టైప్స్ ఆఫ్ అడల్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మీరు పుచ్చకాయని చూస్తే పుచ్చకాయలో ఉన్న ఆ రెడ్ కలర్ అనేది కంప్లీట్‌లీ యాడెడ్ కలర్ ఇది. ఒరిజినల్‌గా న్యాచురల్‌గా వచ్చిన కలర్ కాదు. అండ్ మిరియాల్లో అయితే ఈ అవి ఉంటుంది కదా! పొప్పడికాయ గింజలు అవి యాడ్ చేస్తున్నారు. జీలకర్రలో సోంపు యాడ్ చేస్తున్నారు. సాజీరాలో కూడా అవే యాడ్ చేస్తున్నారు. సీ ఏ ప్రొడక్ట్స్ చీప్‌గా వస్తే ఆ ప్రొడక్ట్స్‌ని అందులో వేస్తున్నారు. సో, ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇక్కడే అరైజ్ అవుతున్నాయి. సో, ఇలా ప్రతి ఒక్క ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేయాలి. సీ ప్రతిదాన్ని మనం ఎలా చూస్తాము అంటే మిల్క్ విషయంకొస్తే మాత్రం లాక్టోమీటర్ అని చెప్పేసి మెషిన్ దొరుకుతుంది. ఆ మెషిన్‌ని యూజ్ చేసి మనం కరెక్ట్‌గా టెస్ట్ చేసినట్లయితే మిల్క్ వ్యాలిటీని తెలుసుకోవచ్చు. సో, ఒరిజినల్ మిల్కా కాదా అనేది ఈజీగా డిటెక్ట్ అవుతుంది. సో, దాంతోని మన పిల్లలకి మనం ఈజీగా దీన్ని ఇచ్చేయొచ్చు.
సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.